రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తులు పెట్టుకోవడం సహజం. రాజకీయ అవసరాలను బట్టి పొత్తులు కుదరడం సర్వసాధారణం. కానీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓ పార్టీ వేర్వేరు పార్టీలతో పొత్తులకు సిద్ధమై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు ఏంటా పార్టీ? అలా ఎందుకు పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది? పూర్తి స్టోరీలో చూద్దాం. పొత్తుల విషయంలో కామ్రేడ్లు బాగా ఆరితేరిపోయారు. పరిస్థితులకు తగ్గట్టుగా పావులు కదుపుతూ రాజకీయంగా బలపడేందుకు అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాల కోసం కామ్రేడ్లను వాడుకునేవి ఇతర పార్టీలు. కానీ తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలను చూస్తే అవసరాలకు తగ్గట్టుగా రాజకీయాలు చేయడంలో కామ్రేడ్లు సైతం చేయి తిరిగిపోయారట. ఒకే ఎన్నికల్లో ఇక్కడి స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. మొత్తానికి ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ఒక కార్పొరేషన్ను సొంతం చేసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నుండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది సిపిఐ. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన ఏకైక సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వచ్చిన సింగరేణి ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది సిపిఐ. అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సిపిఐ కాంగ్రెస్ కు మద్దతివ్వలేదు. కేతన్పల్లిలో బీఆర్ఎస్ తో కలిసి సిపిఐ పోటీ చేసింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఒంటరిగా, మరికొన్ని చోట్ల ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. కొత్తగూడెం విషయంలో మాత్రం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లాలని చూసినా అక్కడ సిపిఐ అడిగిన సీట్లు ఇవ్వడానికి చెయ్యి పార్టీ నిరాకరించింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సొంత నియోజకవర్గమైన కొత్తగూడెంను తమకు వదిలేయాలని లెఫ్ట్ పార్టీ నేతలు పట్టుబట్టారు. అందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మతించకపోవడంతో కొత్తగూడెంలో సింగిల్ గానే పోటీ చేసి 22 సీట్లు సాధించింది సిపిఐ. మరోవైపు కాంగ్రెస్ కు కూడా 22 సీట్లు వచ్చాయి. దాంతో అక్కడ మేయర్ స్థానం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందే సిపిఐకి మద్దతు ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఇన్ని రోజులు ఉన్న మైత్రి వదులుకోవడం ఎందుకు అంటూ ఒక అడుగు ముందుకేసి 2.5 ఏండ్లు సిపిఐ, మరో 2.5 ఏళ్లు కాంగ్రెస్ మేయర్ పీఠంపై ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక కేతన్పల్లి విషయానికొస్తే మొదట కాంగ్రెస్ తో ముందుకు వెళ్లాలని సిపిఐ అనుకున్నా ఎర్ర సైన్యం కోరిన టికెట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ ససేమిరా అంది. లెఫ్ట్ పార్టీలతో మళ్లీ మిత్రత్వం కోరుకుంటున్న బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి సిపిఐ అడిగిన సీట్లను ఇచ్చేందుకు అంగీకరించింది. దాంతో 2 పార్టీలు కలిసి పోటీ చేయగా సిపిఐ 4 స్థానాలు, బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయం సాధించాయి. మెజార్టీ పరంగా చూస్తే 2 పార్టీలు కలిసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. కానీ సీన్ రివర్స్ అయింది. ఎక్సఫీషియో ఓటుతో మున్సిపాలిటీపై కన్నేసింది కాంగ్రెస్. తెలంగాణలో ఎర్ర సైన్యానికి అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉండడంతో ఆ పార్టీ మద్దతు కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెడీగా ఉన్నాయి. ఈ అంశాన్ని తమకు అవకాశంగా మలుచుకుంటోంది సిపిఐ. అవసరమైన చోట కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ తో జట్టు కట్టేందుకు సిద్ధమైపోతుంది. ఒకే రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో వేర్వేరు పార్టీలతో సిపిఐ ముందుకు వెళ్లడమే దీనికి నిదర్శనం. కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీట్ల విషయంలో కుదరకపోవడంతో అక్కడ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని, కేతన్పల్లిలో మంత్రి వివేక్ స్థానిక కాంగ్రెస్ నేతల నిర్ణయంతో ఇక్కడ బీఆర్ఎస్ తో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు కామ్రేడ్లు. ఏదేమైనా గెలిపే లక్ష్యంగా అవకాశమున్న చోట ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు కామ్రేడ్లు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎర్ర సైన్యం మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి.